భాష ఈ దేశపు ఆత్మయ. అంటే ఇది హిందీ భాషనా, తెలుగు భాషనా, ఏ భాష? మరి మీ దృష్టిలో అయితే హిందీ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మీరు బాగా హిందీ బెల్ట్ను, కౌ బెల్ట్ను ప్రేమిస్తారు కాబట్టి. ముఖ్యంగా సంస్కృత్ భాషను కూడా మీరు బయటికి చెప్పకపోయిన లోపల 22,000 కోట్ల రూపాయలు దాన్ని కేటాయించారు కాబట్టి దగ్గర. సో మీరు వర్ణాశ్రమ ధర్మాన్ని, కులధర్మాన్ని, హైందవ ధర్మాన్ని కాపాడే మీ హైందవ సంస్కృతికి ఈ సంస్కృతము, హిందీ భాషలు అక్కా చెల్లెల్లా కాపాడుతాయి కాబట్టి మీరు ఆ భాషల్ని ఎక్కువగా ప్రేమిస్తారు, తప్పలేదు. మొత్తం భారతదేశానికి హిందీ మాత్రమే భాష అనడం తప్పు. భాష ఈ దేశపు ఆత్మ అంటే తప్పు లేదు నీకు, కానీ ఒక్క భాష అనేది తప్పు. 22 అధికారిక భాషలు ఉన్నాయి, వందలాది అనధికారిక భాషలు ఉన్నాయి. ప్రజలు వివిధ భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలు, వాళ్ళ వేష ధారణ, ఆహార అలవాట్లు చాలా భిన్నంగా ఉంటాయి. అమిత్ షా గారు, ఒకే దేశము, ఒకే ఎన్నిక అనొచ్చు మీరు, కానీ ఒకే దేశం అనొచ్చు, కానీ ఒకే భాష అంటే మాత్రం అంగీకరించేది లేదు. ఎందుకంటే విభిన్న భాషల సంస్కృతి, విభిన్న భాషల యొక్క సమ్మేళనమే భారతదేశ ఆత్మ. మీ లోకల్ భాషల్లో మెడికల్ ఇంజనీరింగే కాకుండా ఇంకా ఏదైనా కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, తప్పు కాదు. చాలా దేశాల్లో ఈ ప్రయోగం ఉంది. ప్రాంతీయ భాషల్లోనే విజ్ఞానం అనేది ఎక్కువ వస్తుంది, కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది పెరుగుతుంది. బట్ ఇంగ్లీష్ కమర్షియల్ భాష, అంతర్జాతీయ భాష, ప్రపంచాన్ని తెలవాలంటే నీ లోకల్ భాషలతో తెలుసుకోలేవు. ఇవాళ ప్రపంచం మొత్తం తెలవాలంటే ఇంగ్లీష్ అనేది అనివార్యంగా ఈ ప్రపంచానికి, భారత ప్రజలకి, ఈ దేశంలో దక్షిణాది ప్రజలకి ముఖ్యంగా మేము ఇంగ్లీష్నే కోరుకుంటాం. అంబేద్కర్ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు కాబట్టి ప్రపంచ మేధావిగా ఎదిగాడు. సో ప్రపంచ మేధావిగా ఎదగాలంటే ఇంగ్లీష్ తప్ప మరో మార్గం లేదు. కాబట్టి హిందీ కానీ లేదంటే ఇతర ప్రాంతీయ భాషలు కానీ మన యొక్క అస్తిత్వాన్ని, మనకు ఉన్న జీవన విధానాన్ని మన ప్రాంతీయ భాషల్లో విజ్ఞానం తీసుకోవడం అవసరం. తెలుగు భాషని నేను కొట్టివేయట్లేదు, కానీ తెలుగు భాష ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ ఇంగ్లీష్ భాష కూడా అవసరం. తెలుగులో భాషని, అమ్మతనాన్ని, కమ్మతనాన్ని ఇవాళ అర్థం చేసుకోవచ్చు. బట్ ఇవాళ అదే కమ్మోళ్ళు, ఇవాళ తెలుగు మాట్లాడుతున్న కమ్మోళ్ళు అమెరికా, యూరోప్ అన్ని దేశాల్లో ఇవాళ అద్భుతంగా వాళ్ళ మార్కెట్ను, వాళ్ళ యొక్క జీవనం కొనసాగించడానికి, వాళ్ళ బతుకు తెరువు కోసం ఇంగ్లీష్ను నేర్చుకొని అంతర్జాతీయ మార్కెట్లో నిలదొక్కుకోలేరు. ఇలా వాళ్ళు కేవలం కమ్మోళ్ళు, ఇలా వాళ్ళ వెంకయ్యనాయుడు అంటాడు, ఇలా కమ్మ భాష, అమ్మ భాష, తెలుగు భాష అని మాట్లాడతాడు. ఆయన మనవాళ్ళు మాత్రం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇక్కడ బడుగు బలైన వర్గాల పిల్లలు మాత్రం తెలుగు నేర్చుకోవాలా? బ్రాహ్మణ పిల్లలంతా కూడా ఇవాళ ఈ దేశంలో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ పిల్లలు వాళ్ళంతా కూడా ఇలా విదేశాల్లో ఇంగ్లీష్ నేర్చుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకుంటే, ఉన్నతమైన పదవులు సంపాదించుకుంటూ ఉండాలి. మేము మాత్రం ప్రాంతీయ భాషలు చదువుకొని మీకు ఊడిగం చేయాలా, మీకు బిచ్చం ఎత్తుకోవాలా? మీ దగ్గర సవాలే లేదు. ఇవాళ ఇంగ్లీష్లో ఈ కాన్స్టిట్యూషన్ వచ్చింది కాబట్టి ఈ ప్రపంచం మొత్తం ఈ కాన్స్టిట్యూషన్ని చదవగలిగారు. ఉన్నతంగా విలువైన కాన్స్టిట్యూషన్ అని చెప్పగలిగారు. అదే భారతీయ భాషల్లో, ప్రాంతీయ భాషల్లో ఇది ఉంటే చెప్పే పరిస్థితి ఉండదు ప్రపంచం. కాబట్టి భాష, ఈ భారతీయ ఆత్మకు హిందీ భాష పునాది. మీ ఉత్తరాదికి బెల్ట్ కావచ్చు, బట్ దక్షిణాదికి కాదు. మరి ప్రాంతీయ భాషలే మాకు పునాది, మా ఆత్మ. సో కాబట్టి మాకు అంతర్జాతీయ భాష ఇవాళ మా జీవితాన్ని మెరుగుపరచు, వాళ్ళ మేము మేధావులుగా ఎదగడానికి, మాకు ఉన్నతమైన అవకాశాలు పొందడానికి మా భాష ఖచ్చితంగా ఇంగ్లీష్ కూడా మాతృభాషనే అయినా మాకు అభ్యంతరం లేదు. కానీ మా జీవితం మాత్రం ఇంగ్లీష్తోనే ఆత్మగౌరవం. ఎందుకంటే మా దళిత వాడల్లో బైబిల్ ఫస్ట్ ఇంగ్లీష్ విద్య ద్వారా, ఇంగ్లీష్ వాళ్ళ ద్వారా వచ్చింది మా దళితులకు. అందుకే మా వాళ్ళు సూటు బూట్ వేసుకొని ఉన్నతమైన స్థితికి ఎదగలిగారు. లేకపోతే కోసి కట్టుకొని, చివురు ముంత పెట్టుకొని చదువు రాక, విజ్ఞానం లేక మిమ్మల్ని అడుక్కొని మీరు అంటని వాళ్ళన్నా, మీరు దొంగలన్నా, దుర్మార్గులన్నా, ఊరోతల తన్నినా, తరిమేసినా, మమ్మల్ని ఏమి చేసినా మేము అయ్యే బాధ్యతని బతికి
ఈ ప్రాంతీయ భాషలోనే బతుకుతూ ఈ మనవాద ధర్మంలో ఉంటూ మేము మా జీవితాలు ఇంకా చీకటి అంధకారంలో ఉంచుకునే పరిస్థితి వచ్చేది. ఇంగ్లీష్ నేర్చుకున్నాం కాబట్టి దేశ విదేశాలకు వెళ్ళగలిగినాం, మొత్తం ప్రపంచ విజ్ఞాన విస్ఫోటనం చేయగలిగినాం, మా జీవితాల్లో మార్పు రాగలిగింది. అందుకే దళితులంతా ఇంగ్లీష్ తన మాతృభాషగా నేర్చుకున్న తప్పు కానే కాదు. దళితులంతా ఇంగ్లీష్ భాషను తన మాతృభాషగా నేర్చుకుంటే ఒక విప్లవం వస్తుంది ఈ దేశంలో అనేది D6 భావిస్తున్నది. కాబట్టి మీకు హిందీ భాష మీ ఆత్మ కావచ్చు, మా దక్షిణాది వాళ్ళకు, మా దళితులకు ప్రధానంగా ఇంగ్లీష్ భాష మాత్రమే మా జీవితంలో మార్పు తేగలదు. సో మేము ఇంగ్లీషును మాతృభాషగా స్వీకరించిన మాకు తప్పు కాదని చెప్పి మేము భావిస్తాం. తెలుగు ఎంత ముఖ్యమో అందరెట్లు అంతకంటే ఎక్కువ ఇంగ్లీష్ మాకు. మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై భీమ్, జై పోలే, జై పెరి.